కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలలో పెన్షన్ల పెంపు, సూపర్ 6 హామీల అమలు, రైతు మాతృ సంక్షేమ కార్యక్రమాలు టాప్లో ఉన్నాయి. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఈ రెండు పరిపాలనలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం నుంచి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వికాసం వైపు పయనిస్తూ అనేక సవాళ్లు ఎదుర్కొని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఏపీలో ప్రజల వద్దకు ప్రభుత్వ పెద్దలు వెళ్లి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయంపై ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తిరుపతిలో ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక తిరుపతి నుండి మా ప్రతినిధి గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాల విషయంలో ఎప్పుడూ లేని విధంగా కూడా కూటమి ప్రభుత్వం అంటే ముందుకెళ్తున్న తరుణంలో తిరుపతి ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ గారు కూడా తిమ్మినాడపల్లిలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సరే, ఎట్లా ఉంది? చాలా మంది కార్యకర్తలు కానీ నాయకులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున మీరు తిరుగుతున్నారు, ఏమేమి చెప్తున్నారు? నేను ఇన్ఛార్జిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ తిమ్మినాడిపాలెం 50 డివిజన్లో జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఇంట్లో లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఇల్లు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ పేరు పేరున పొగుడుతూ మాకు ప్రతి ఒక్కటి మాకు అందుతుంది. ఒక దీపం పథకం కానీ, లేదంటే తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు కానీ, ప్రతి ఒక్కటి అన్న క్యాంటీన్ కానీ అన్ని ప్రతి ఒక్కటి మాకు అందుతున్నాయి అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఇల్లు బ్రహ్మరథం పడుతుంది. సార్, ఏమైనా సమస్యలు చెప్తున్నారా? అంటే ఇక్కడ స్థానికంగా ఏదైనా సరే నేను ఈ 20 రోజుల్లో ఫస్ట్ నేను పర్యటించిన వార్డు ఇదే. ఇంతకు ముందు కూడా ఇక్కడ వార్డు సమస్యలు తెలుసుకున్నాం. ఇది మీకు కొండ ఉంది తెలుసు. ఈ కొండ మీద నుంచి వర్షాలు పడినప్పుడు విపరీతంగా వాటర్ వస్తుంది. ఆ డ్రైన్ సమస్యలు, సీసీ రోడ్లు తప్ప, ఒక చిన్న వాటర్ అక్కడక్కడ వాటర్ సమస్య తప్ప ఇంకా మేజర్ ఇష్యూస్ ఏం లేవు. అవి కూడా అధికారులతో మాట్లాడాము. ఆయన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పాము. ఇక్కడ మేజర్గా సమస్య శ్మశానం ఉంది. ఆ శ్మశానం గురించి కూడా ఈ మధ్య రెవెన్యూ మినిస్టర్ గారు తిరుపతి వచ్చినప్పుడు మొన్న మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరం కూర్చొని దీన్ని త్వరితగతిన పూర్తి చేసి వాళ్ళకి ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పి వాళ్ళకి అధికారులకు చెప్పారు. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. సార్, ఇదంతా కూడా సరిహద్దు ప్రాంతాలు, ఈ చిరుతలు, ఇటు వన్యమృగాలు కూడా ఇలాంటి ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఫారెస్ట్ అధికారులతో మీరు కూడా, అంటే ఎందుకంటే మీరు ఇన్ఛార్జ్ కాబట్టి ఫ్యూచర్లో మీరు కూడా ఏదైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అలాంటి పరిస్థితులు రానికుండా ఏదైనా సరే ఖచ్చితంగా ఈ నీళ్ల కోసము, ఆహారం కోసము చిరుతపుళ్ళు దగ్గరకు వస్తున్నాయి. ఆల్రెడీ కలెక్టర్ మన ఫారెస్ట్ అధికారులతో మాట్లాడాము. దాన్ని తగిన చర్యలు కూడా తీసుకొని ఆల్రెడీ ట్రెంచులు కొట్టున్నారు ఆల్రెడీ, లేదంటే ఫెన్సింగా లేదా కాంపౌండా ఏదో చేసి త్వరితగతిన వాళ్ళతో మాట్లాడి ఈ సమస్య కూడా త్వరగా పరిష్కరిస్తామని తెలుపు. సో మొత్తం మీద నాయకులు, కార్యకర్తలు జేబీ గారితో పాటు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని మొత్తం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన మహిళలతో వాళ్ళు మాట్లాడి ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటికే కూడా, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అంటే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్లో కూడా మరికొన్ని సంక్షేమ పథకాలు కొనసాగించాలి. ఇప్పటికే పింఛన్ల విషయాలకు సంబంధించి కావచ్చు, కొంత పింఛన్లు కావాలని ఇప్పటికే కూడా చాలామంది కోరుకుంటున్నారు. వాటిపైన కూడా త్వరలోనే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. గత 2-3 రోజుల క్రితం కూడా ఇప్పటికే తల్లికి వందనానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా అంటే డబ్బులు వేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా, తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో. సో రాబోయే రోజుల్లో ఇంకా కూడా 3 సంవత్సరాల వరకు కూడా సమయం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్షేమం ప్రజలకు అందించే విషయంలో కొన్ని రకాల చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కూడా జేబీ శ్రీనివాస్ గారితో పాటు మిగిలినటువంటి నాయకులు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.